ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. బాగున్నారా? ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? హృదయం మిట్లారా, పెద్దవారు, వృద్ధులు, చిన్నపిల్లలు, వర్షాలు పడతా ఉన్నాయి బాగా, మరి జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను. పిల్లలు అక్కడక్కడ కరెంటు స్తంభాలు, ఇనప స్తంభాలు ఉంటాయి, వాటిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేయమాకండి. సాధ్యమంత వరకు బయటికి వెళ్ళకుండా తగు జాగ్రత్త తీసుకోండి. కొంతమంది ముసలోళ్ళని, పెద్దోళ్ళని కొంచెం వాసారులో అక్కడక్కడ పడుకోబెడతా ఉంటారు. దయచేసి గమనించండి. మీ తల్లులు, తండ్రులకి వర్షం వల్ల జలుబు, జ్వరాలు వస్తాయి. ఆ జల్లు అనేది మీద కొడతా ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. తల్లిదండ్రులను అలా చూడటం మంచిది కాదు. వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. ఈ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. చూసారా? వాక్యమే మన బ్రతికించేది. మనకున్న బాధల్లో ఇదే నెమ్మది కలిగించుతున్నది అని చెప్పి ఈరోజు చాలామంది నెమ్మది లేని పరిస్థితిలో ఉంటున్నారు. ఇలాంటి వారికి వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఒక వారం వాక్యం చదువు చూడండి, మీకు ఎంత ధైర్యం వస్తుందో, ఎలా బ్రతకాలనిపిస్తుందో. బైబిల్ చదవండి. చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు కూడా బ్రతికిన వారు ఎలా అంటే బైబిల్ చదవటం వల్లే. బైబిల్లో ఒక వచనం నేను పట్టుకుని, బైబిల్లో ఒక అధ్యాయం నేను పట్టుకుని, బైబిల్లో ఒక వ్యక్తి స్టోరీ పట్టుకుని నీ జీవితాన్ని మార్చగలిగేదే బైబిల్. అందుకనే ప్రధాన బిడ్డలారా, ఎంతమంది తాగుబోతులు మారారు, ఎంతమంది వ్యభిచారులు మారారు, ఎంతమంది భయంకరమైన వ్యక్తులు మారినట్లుగా బైబిల్ చెప్తుంది. కనుక నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. ఇలా బ్రతుకున్నానంటే నీ వాక్యమే. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఈరోజు నీకు నెమ్మది కావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. చక్కగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్ వాక్యాన్ని చదివి లేదా వాక్యాన్ని విని బాగుపడిన వారు చాలా బైబిల్లో ఉన్నారు. నేటికి సజీవ సాక్షులు ఉన్నారు. కనుక నీవు కూడా నీ పిల్లలతో బైబిల్ చదివి నువ్వు కూడా నెమ్మదిగా బ్రతుకుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయం ఈ రీతిగా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికి ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి. సాతాను బంధించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా నీ చిత్తమే జరిగించి దేవా, ఇదిగో మరి ఈరోజు రాత్రి మసీదుపాడు గ్రామంలో వాక్యం అందించడానికి వెళ్తుండగా ప్రయాణంలో తోడుగుండి కృపచేత నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.